ఆ 4 ప్రాజెక్టులకు అనుమతులు తీసుకొచ్చింది. అదేవిధంగా శ్రీశైలం ప్రాజెక్టుకు 854 అడుగులకు నీరు ఉండేలాగా ప్రాజెక్టు డిజైన్ జరిగితే అంటే ఎన్టీ రామారావు గారు పోతిరెడ్డిపాడు నిర్మాణం చేస్తే ఆ ప్రాజెక్టు ఫంక్షన్ అయ్యే రోజున ఆయన వారసుడిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు నీళ్లు తీసుకుపోకుండా 834 అడుగులకు తీసుకుపోయేలాగా 1996లో జీవో తీసుకొచ్చిన అందరూ నోరు మూసుకున్న సందర్భంలో అది మా హక్కు అని చెప్పి సిద్ధేశ్వర ఉద్యమంతో తీసుకొని పోయి ఈ రోజు రూల్ కరువు 854 అడుగులకు తీసుకురాగలిగాం. అయితే అది ఇంప్లిమెంట్ అయితే జరగడం లేదు. ఇంప్లిమెంట్ దశగా జరగాలంటే ఈ ఉద్యమం మరింత ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ అంశాలు మన హక్కులు అమలు కాకపోవడానికి మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులే మన వేదిక మీద ఐఏబీ మీటింగ్ లో కూర్చొని మన హక్కులు నీళ్లు ఉన్నా కూడా కేసీ కెనాల్కు 2వ పంటకు నీళ్లు ఇవ్వలేమని చెప్పి డిక్లేర్ చేశారంటే ఎంత అజ్ఞానంతో ఎంత బానిసత్వంతో ఈ ఎమ్మెల్యేలు వీళ్ళంతా ఎంపీలంతా కూడా బతుకుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఇక్కడ శ్రీశైలంలో చాలా స్పష్టంగా ఉంది 854 అడుగుల కనీస నీటి మట్టం పెట్టాలి. దాని మీద 60 టీఎంసీల నీళ్లు క్యారీ ఓవర్ ఉండాలంటే 874 అడుగుల్లో ఈరోజు 150 టీఎంసీల నీరు శ్రీశైలంలో ఉండాల్సిన సందర్భంలో కేసీ కెనాల్కు నీళ్లు ఇవ్వలేమని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏబీ మీటింగ్ లో కూర్చున్నారంటే అంటే అధినాయకుడి మెప్పు కోసం అధినాయకుడి మాట దగ్గర ఎదురుగా మాట్లాడలేని నాయకత్వం ఈ రోజు ఉంది. ఈ పార్టీలన్నీ కూడా అది జగన్ పార్టీ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు, లేదా బీజేపీతో కూడుకున్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, వీళ్ళందరూ కూడా డబ్బులు సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం, రాజకీయం చేసుకోవడం, రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం తప్పిస్తే ఈ ప్రజల సంక్షేమం అనేది పట్టలేదన్నది 12 సంవత్సరాలు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి నిలువెత్తు నిదర్శనాలు మన దగ్గర కనబడుతున్నాయి. అలగనూరు రిపేర్ జరగడం 10 సంవత్సరాలైనా దాని రిపేర్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఒకవైపు కనపడుతూ ఉంది. అదేవిధంగానే గోరుకల్లు రిజర్వాయర్ కు డబ్బులు చేస్తామని చెప్పి ప్రకటన చేసి కోర్టులో కేసులు వేసుకొని దాన్ని హ్యాపీగా కూర్చున్నారు. అదేవిధంగానే బనకచెర్ల పోతిరెడ్డిపాడు లేదా బనకచెర్ల నుండి 44,000 క్యూసెక్కులకు పోయేలాగా రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు పథకాలు తీసుకొస్తే ఆ పథకాల్లో 13,000 క్యూసెక్కులు నీరు పారకపోయినా దాన్ని సరిదిద్దకుండా గోదావరి బనకచెర్లని ఒక ఆయన, రాయలసీమ ఎత్తిపోతల పథకం అని ఒక ఆయన చేస్తూ కుందు నదిని వెడల్పు చేసి 80,000 క్యూసెక్కులకు నేను నీళ్లు ఎత్తిపోస్తానంటాడు. ఎక్కడి నుండి నీళ్లు ఎత్తిపోస్తారు? బనకచెర్ల నుండి 44,000 క్యూసెక్కులు తీసుకోవడానికి గతి లేని సందర్భంలో వీళ్ళంతా కూడా డబ్బులు సంపాదించుకోవడం, ఆర్థికంగా బలపడము, ప్రజలను మాటలు చెప్పి మోసం చేసుకుంటున్న కార్యక్రమాలకు తార్కాణంగానే ఇవి నిలబడుతున్న సందర్భం మనకు కనబడుతుంది. నిన్న కూడా మహానాడు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి 27 సంవత్సరాల నుండి అడుగుతున్నారు. అదేవిధంగానే రాయలసీమ సస్యశామనం చేస్తారన్న మాట కూడా అదేవిధంగానే మాట్లాడుతూ ఈ రోజు కావేరీ గోదావరి లింక్ అంటున్నారు. కావేరీ గోదావరి లింక్ లో రాయలసీమకు ఒక్క టీమ్స్ నీళ్లు అదనంగా ఇచ్చే పథకం ఏమన్నా ఉందా? మీరు చెప్పండి. దాని గురించి మాట్లాడకుండా ప్రజలను మభ్యపరిచే కార్యక్రమం, ప్రజలే మభ్యపరిచమే కాకుండా ఎన్టీ రామారావు కుటుంబాన్ని కూడా మభ్యపరిచే కార్యక్రమం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు ఉంటే, రాజశేఖర రెడ్డి గారిని మభ్యపరిచేలాగా రాయలసీమ ఎత్తిపోతల తీసుకొస్తున్న జగన్ రెడ్డి పార్టీ ఉంటూ 12 సంవత్సరాల్లో ఈ పార్టీలన్నీ కూడా రాయలసీమకు నాశనం చేసిన దిశలో ఈ రోజు ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు రావాలి, ఆల్టర్నేటివ్ రాజకీయ నాయకత్వం రావాలనే దిశగా ఒక బీజం నాటడం కోసం, ఆ వైపు ఆలోచన చేయడం కోసం ఈ మహాసభను 10వ వార్షికోత్సవ కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. దీనికోసం ఈ రోజు రాయలసీమలో ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు పుట్టిన రాజ్యం అయితే, ప్రాంతం అయితే ఈ రోజు అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ ప్రాంతం నుండి ఈ రోజు కూడా ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగున్నారు. అనేక మంది మంత్రులు ఉన్నారు, రాజకీయంగా ఉన్నారు. అవకాశం వస్తే అధికారం చేపట్టాలని చూస్తున్న వాళ్ళంతా కూడా ఉన్నారు. కానీ ఒక్క మాట రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంటే, రాయలసీమ నీటి వాటాను తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేస్తుంటే, కడప ఉక్కు నిర్మాణం జరగకుండా ఉంటే, గుంతకల్లు రైల్వే జోన్ రాకుండా ఈ రోజు రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రత్యేక ప్యాకేజీ నిధులు రాకపోయినా, లేదా జాతీయ స్థాయి వ్యవసాయ విశ్వవిద్యాలయం రాకుండా, ఒక్క మాట రాకుండా గొంతులో విలక్కాయ పడినట్టుగా ఉన్న రాజకీయ నేపథ్యం ఉన్న సందర్భంలో వాళ్ళకు సిగ్గు రావడం కోసమైనా సరే ఈ రోజు కోస్తా ప్రాంతంలో ఉన్న నాయకత్వాన్ని ఇక్కడికి తీసుకొచ్చేసి మరోవైపు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడే ఒడ్డే శోభనాథేశ్వరరావు గారిని లేదా ఝాన్సీ లక్ష్మి గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నాం. ఈ ప్రాంత సమస్యల గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ఆ ప్రాంతంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర కూడా సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంత సమస్యల పట్ల దృష్టి పెట్టే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకత్వం వచ్చేదానికి ఒక సంఘటితంగా పోరాటం చేయడానికి ఒక బీజం నాటుతున్నాం. ఇప్పటికైనా సరే ఈ కార్యక్రమాల్లో మనం ఈ పార్టీలు నమ్ముకొని వాళ్ళ వెనకాల పోతే గొర్రెతో కూడా బెత్తడే అన్నట్టుగానే మన పరిస్థితి ఉంటుంది. ఏ మార్పు జరగదనేది స్పష్టంగా అర్థమవుతున్న సందర్భంలో ఈ సమావేశాన్ని విజయవంతం చేయండి. రాజకీయంగా కూడా ఆల్టర్నేటివ్ ప్రభుత్వాలు వచ్చే దిశగా చేసేదానికి బీజం నాటుతున్న కార్యక్రమం ఈ మూడు సంవత్సరాల కాలంలో ఏ విధంగా మారుతుందో తెలియదు. కానీ తప్పకుండా రాయలసీమకు వెనకబడిన ప్రాంతాలకు, ఏ ప్రాంతాలకైతే అన్యాయం జరుగుతుందో ఆ ప్రాంతాల పట్ల ఆలోచన చేసే రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి
ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళతో కలిసి పనిచేయడానికి, వాళ్ళకు మద్దతు తెలియజేయడానికి పునర్నిర్మాణం చేసే కార్యక్రమానికి నాంది పలుకుతున్నాం. ఇలాంటి రాయలసీమ చరిత్రనే మార్చి సువర్ణాక్షరాలతో ముందుకు పోయే దిశగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. జై రాయలసీమ. చర్చ ఇదేనా? ఇదే బావా. అందరికీ నమస్కారం. మహిళా సాధికారికత బిల్లు మన పార్లమెంట్లో ప్రవేశపెట్టకపోయినా తెలుగుదేశం పార్టీ నిన్న మహానాడు వేదికగా ఈ బిల్లును మేము అమలు చేస్తామని లోకేష్ బాబు వర్కింగ్ కమిటీ చైర్మన్ ప్రకటించడం చాలా సంతోషదాయకం. దానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళా సాధికారత అంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, గతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడే మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించిన ఘనత కూడా అప్పుడు నందమూరి తారక రామారావుది. అదే బాటలోనే మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పంతాల్లో నడుస్తూ మనకి ఎన్నో కార్యక్రమాలు, అంటే ఆ రోజే 95లోనే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను గృహాలకే పరిమితం కాకుండా ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు నిన్న మనకి 2 రోజులు మహానాడు జరిగింది. ఆ మహానాడు వేదికగా మహిళా బిల్లు ప్రవేశపెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. అంటే పార్లమెంట్లో ఏర్పాటు చేయకపోయినా కూడా 33% మేము ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఏ దాంట్లో అయినా కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం చాలా మహిళలంతా ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలు అంటే గౌరవం, మహిళలు అంటేనే ఒక వాళ్ళకు అవకాశాలు కల్పించడం, మహిళలకు సముచిత స్థానం కల్పించడం, రాజకీయంగా కూడా ముందుకు తీసుకురావాలనే మంచి ఉద్దేశంతోనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మనకి ఏదైనా గతంలో కూడా మనకు రేషన్ కార్డుకి రావాలన్నా, ఇళ్ళ స్థలాలుగా రావాలన్నా, ఇల్లు రావాలన్నా ఏదైనా కూడా మహిళలతో పేరు మీదనే ఇవ్వడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు, తల్లికి వందనం అయితేనేమి, పెన్షన్స్ రాష్ట్రంలో పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. ఆ పెన్షన్స్ కూడా ఎక్కువ శాతం మహిళలకే రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకి అందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, మహిళలకి ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన ఘనత కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. కాబట్టి ఏది చేసినా కూడా మహిళలతోనే ముందుకెళ్తా ఉంది ప్రభుత్వము. ఎన్నో రకాలుగా మహిళల్ని ఈరోజు మహిళలు ఇన్ని రోజులు స్థానిక సంస్థలో మాత్రం 33% రిజర్వేషన్ ఉండేది. అలాంటప్పుడు ఇప్పుడు మహిళలు మనకి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా మహిళలకి అవకాశం కల్పించడం జరుగుతుంది. దీనికి మేము హృదయపూర్వకంగా మహానాడు వేదికల్లో కూడా ఒకటే, స్త్రీ శక్తికే ఎక్కువ
పెద్దపీట వేస్తున్నామని చెప్పడం జరిగింది. దానికి ఎంతో మంది ఆశగా చూసాము ఏమొస్తుందని. ఇది ప్రకటించడం హృదయపూర్వకంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి హృదయపూర్వకంగా, మహిళా తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఏదో మాటలతోనో పత్రికలతోనో పేపర్లకే పరిమితం కాకుండా ఈ ఆచరణలోకి తీసుకొచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రేపు మహిళలు వాళ్ళు రాజకీయంగా పైకి రావడానికి, వాళ్ళు ప్రజాసేవ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. చాలా సంతోషం. మనకి 33% రిజర్వేషన్ ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. వార్త టీవీకి వచ్చాది నాకు లెఫ్ట్ సైడ్ వాళ్ళ డెలివరీ తెచ్చాను నేనేమో. డెలివరీ కాదు, డెలివరీ చేసినాక అది పేపర్లు తీసుకుని ఇన్సూరెన్స్ చేసుకుని దానికి పోయాను.
ప్రదర్శిస్తున్నారు. నృత్య ప్రదర్శన హావభావాలతో పాటు పదకట్టడం, అంటే నృత్యంలో ఫుట్ వర్క్ అనేది పాద విన్యాసం. ఈ పాట చూస్తూ ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి మీద జగదపువంతుల జాతర పాటను చిన్న పాప ఎల్కేజీ చదువుతుంది ముందు వరుసలో ఉండి పాటకు తన్మయత్వంతో ఆ డ్రెస్సులు, ఆ మేకప్, వాళ్ళ హావభావాలు వీళ్ళందరినీ Good evening, everyone. As per the instructions of Honorable CM Sir and DGP Sir, Operation Dandayan has been launched in Nandyal district. So, the Operation Dandayan Bhaganga, there is zero tolerance regarding crime against women and children. As part of this operation, Nandyal police is making sure that ఎక్కడైనా మన దగ్గర క్రైమ్ అగేన్స్ట్ విమెన్ భాగంగా ఏమైనా పెటిషన్ వస్తే, కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ని వెంటనే తీసుకొని దాని మీద వెంటనే స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్ యాజ్ పర్ ద లా ఇట్ ఈస్ బీయింగ్ టేకన్ right from the stage of filing of case to making sure that charge sheet is being filed within 60 days. 60 days లోపల ఆ కేసులో చార్జ్ షీట్స్ మేము ఫైల్ చేస్తున్నాము. మన దగ్గర ఉన్న అన్ని క్రైమ్ అగేన్స్ట్ విమెన్ కేసెస్లో మనం ఖచ్చితంగా ఎన్షూర్ చేస్తున్నాము దాట్ 60 days లోపల చార్జ్ షీట్ ఫైల్ చేసుకోవాలి. అండ్ చార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత ఆ కేసుని స్పీడీ ట్రయల్ మానిటరింగ్లో తీసుకొని వచ్చి ఎక్కడైనా మనకి కావాలంటే ఆ కేసుని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్లో తీసుకొని వచ్చి దాంట్లో తొందరగా కన్విక్షన్ వచ్చే విధంగా మేము చూస్తున్నాము. సో మన దగ్గర లాస్ట్ 2 yearsలో 18 కేసెస్లో కన్విక్షన్స్ వచ్చినాయి. ఆ 18 కేసెస్లో 10 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ మనకి వచ్చింది. సో లాస్ట్ 2 yearsలో 10 కేసెస్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్స్ వచ్చింది. అది ఒక మనకి మేజర్ సక్సెస్, బికాజ్ మేము స్పీడీ ట్రయల్స్లో అండ్ ట్రయల్స్లో కూడా కన్విక్షన్ వచ్చే విధంగా అది చూస్తున్నాము. నాట్ ఓన్లీ దాట్, డైలీ మన శక్తి టీమ్స్ అండ్ లోకల్ పోలీస్ టీమ్స్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్లో సేఫ్టీ ఆఫ్ విమెన్ భాగంగా అన్ని చోట్ల సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు. మనం లాస్ట్ 1 monthలో ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 300 సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టేశాము. So, as part of Operation Dandayana, there will be zero tolerance regarding crime against women and children. And right from the stage of filing of cases to filing of charge sheets and monitoring of trials and convictions, we will be following up the cases and making sure that we are doing everything possible to make sure that women and children are safe. Tarvata, habitual offenders and rowdy sheeters and suspect sheet holders ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా ప్రతి వారం స్టేషన్స్కి పిలిపించి కౌన్సిలింగ్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉన్నాయి. మనం ఇప్పటి వరకు 186 సెక్షువల్ అఫెండర్ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళని వారం కంటిన్యూస్గా ఫ్రీక్వెంట్గా వాళ్ళని మానిటర్ కూడా చేస్తున్నాము. Through media, I would also like to appeal to people that మీరు కూడా ఇలాంటి వాళ్ళ మీద వాచ్ పెట్టండి. ఎక్కడైనా ఎవరైనా విమెన్ చిల్డ్రన్ అగేన్స్ట్ ఎక్కడైనా క్రైమ్ జరిగితే మీరు అది ఖచ్చితంగా మీ లోకల్ పోలీస్కి దృష్టికి తీసుకొని రావాలి. అండ్ దాని మీద మేము ఖచ్చితంగా స్ట్రిక్టెస్ట్ పాసిబుల్ యాక్షన్ తీసుకొని there will be zero tolerance with respect to crime against women and children. Thank you.